హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. రౌండ్కా తీసుకెళ్ళాడు, తీసుకెళ్తాడా? అదేంటది? అదేంటది? ఎవరు తెచ్చారు? అందరు తెచ్చారా? అందరు ఎవరెవరు? అంకుల్ కాదు, పెదనాన్న, నానా. గుడ్ మార్నింగ్ చెప్పు. ఇక్కడ సాటర్డే అండి. సాటర్డే హాఫ్ డే మా హస్బెండ్కి ఆఫీస్ అయితే ఉంటుందండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అయితే వస్తానన్నారండి. మామూలుగా లంచ్ టైంకి అయితే ఇంటికి వచ్చేస్తారు. ఈ సాటర్డే మాత్రం లంచ్ కూడా ఆఫీస్లోనే చేసి వచ్చేస్తా అన్నారు. ఇంకా మా బాబు అయితే చూసారా, చెప్పాడు కదా వాడు ఆల్రెడీ రౌండ్ ఆఫీస్కి వెళ్తున్నాడంటే వాడికైతే ఒక 2-3 రౌండ్స్ అయితే వేసుకుని అయితే డ్రాప్ చేస్తాడండి రిటర్న్. ఇంకా నేనైతే ఇంట్లోకి తీసుకొచ్చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ లంచ్కి రానన్నారు కదా, మేము మేమిద్దరమే కదా అనేసి సింపుల్గా చేసుకుందాంలే అనేసి ఇక్కడ కోకోనట్ మిల్క్తో రైస్ అయితే చేస్తున్నానండి. నేను షేర్ కూడా చేస్తాను ఎలా చేస్తున్నాను అనేది. ఇక్కడ తమిళనాడులో అయితే చాలా బాగా చేస్తారండి కోకోనట్ రైస్ అనేది. సో నేను కూడా ఇక్కడ ఆంటీ వాళ్ళని అడిగైతే నేర్చుకున్నాను. సింపుల్గానే ఉంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కోకోనట్ ఉంటుంది కదా, కోకోనట్ని చిన్న చిన్న పీసెస్గా కొబ్బరి తీసుకొని కట్ చేసేసుకొని మిక్సీలో యాడ్ చేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా ఫైన్ పేస్ట్లా చేసుకొని, ఇంకా మెదగలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా మనం దాన్ని స్ట్రైనర్తో వడకట్టేసాము అంటే బాగా మిల్క్ అనేవి కిందకు వచ్చేస్తుంది, పైనంతా అలానే ఉండిపోతుంది. ఇక్కడ ప్రాసెస్ అయితే షేర్ చేస్తానండి. 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 1 స్పూన్ గీ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ సోంపు, పట్ట అండ్ లవంగాలు యాడ్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి యాడ్ చేశానండి. 2 పచ్చిమిర్చి యాడ్ చేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్తో పాటే క్యారెట్ అండ్ తెల్లగడ్డ ఉన్నాయి కదా, తెల్లగడ్డ పీసెస్ నేను తొక్కు తీసేసి ఒక 6-7 పీసెస్ అయితే యాడ్ చేశాను. కోకోనట్ మిల్క్ కదండి, మనము తెల్లగడ్డ యాడ్ చేసాము అంటే గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను తీసి పెట్టుకున్నాను కదండి మిల్క్, ఆ మిల్క్ మనకి ఇవి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మనం బాస్మతి రైస్తో చేసామంటే గ్లాస్కి 1.5 గ్లాస్ వేస్తాం కదా, ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి 2.5 గ్లాస్ అయితే యాడ్ చేశానండి వాటరు. బట్ 2.5 కాకుండా 2 యాడ్ చేసి ఉండాల్సింది. కొంచెం మెత్తగా అయినట్టయితే అనిపించిందండి. నార్మల్ రైస్ అయినా కూడా మనకి 2 గ్లాసెస్ యాడ్ చేస్తే సరిపోయి ఉండేది అనిపించింది. తర్వాత టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. ఇంకా మిల్క్ యాడ్ చేసేస్తాను కదా, అవి బాగా పైకి తెల్లేటప్పుడు ఇక్కడ రైస్ అయితే యాడ్ చేసేసి ఒక 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ పెడితే సరిపోతుంది. నేనైతే నార్మల్ రైస్కి అయితే 3 పెడతాను. దీనికి చెప్పాను కదండి 2 విజిల్స్ పెట్టినా సరిపోయి ఉండేది. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి ఓవరాల్గా. కాకపోతే కొంచెం మెత్తగా అయితే అయిందని అయితే అనిపించింది. ఇంక ఇక్కడ మా మామయ్య అయితే వస్తున్నారండి ఈవినింగ్. సో మా మామయ్య వస్తున్నాడు కదా అనేసి మసాలా వడ చేద్దామని చెప్పేసి పచ్చెనపప్పు అయితే నానబెడుతున్నాను. ఇంకా నైట్ అయితే సాటర్డే రోజు మా మామయ్య డిన్నర్ అయితే చేయరండి, ఓన్లీ టిఫిన్ చేస్తారు, రైస్ అయితే తినరు. సో పూరీ చేసి చెన్నా దాల్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఇవి కూడా నానబెట్టేస్తున్నాను. పచ్చెనపప్పు అయితే ఒక 3 అవర్స్ 4 అవర్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఇవి కానీ అయితే చెన్నాగానైతే బాగా టైం అయితే పడుతుంది. ఒక 6 అవర్స్ అయినా కూడా నానబెడితే బాగా మెత్తగా అయితే ఉడికిపోతాయండి. 3-4 విజిల్స్ పెట్టానంటే ఇక్కడ 2 నానబెట్టేసి ఇక్కడ కుక్కర్ కూడా 2 విజిల్స్ వస్తే ఆఫ్ చేసేసానండి. ఇంకా నేను కుక్కర్ పెట్టే వచ్చేటప్పటికి ఇక్కడ మా బాబు చూసారా ఎలా చేసి పెట్టేస్తున్నాడో, అన్నీ తీసి కింద వేసేసాడు. ఎంతసేపటికి వాటర్తోనే పని అండి. కంటిన్యూగా వాటర్ ఇచ్చినా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడుతూనే ఉంటాడు. ఇక్కడ వాడు చూసాడు అవి తీరా అంటే తీనని చెప్తున్నాడు. ఓన్ వాయిసే ఉంచుదాం అనుకున్నాను కానీ కట్ చేసేసాను బై మిస్టేక్లో. ఇక్కడ వాడు వాటర్ ఇవ్వమంటే ఇవ్వనని చెప్తున్నాడు, హాయ్ చెప్పు అంటే చెప్పను అంటున్నాడు. ఇక్కడ ఇవి చూసారా ఎలా చిందరవందర చేసేస్తున్నాడో. ఇంకా చెప్పాను కదండి చూసారా కొంచెం ఎట్లా అయిందో, కొంచెం మెత్తగా అయినట్టయితే అనిపించిందండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇలా అయితే ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది ట్రై చేయండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. కోకోనట్ మిల్క్ అనేది మనకి స్టమక్లో కూడా బాగుంటుందంట. ఇక్కడ వాళ్ళ ఆంటీ వాళ్ళు అయితే చెప్పారండి. ఇక్కడ ఇంకా ఈవినింగ్ 5-5:30 ఆ టైం అయితే అయిందండి. ఇంకా అవి చెన్నా అయితే విజిల్ అయితే పెట్టేసి పక్కనైతే పెట్టేస్తున్నానండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఉప్పు యాడ్ చేసి ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టేస్తాను, సరిపోతుంది. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ నుంచి నానున్నాయి కాబట్టి ఇంకా అవసరం లేదండి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది.
ఇంక ఇక్కడ ఏమంటే మా మామయ్య అయితే వచ్చారండి, చెప్పాను కదా వస్తారని. ఇక్కడ చూసారా ఎన్ని తీసుకొచ్చారో లగేజు. మా మామయ్య మా అత్తమ్మ వచ్చారంటే మాత్రం హెవీ లగేజ్ అండి, ఎట్లా మోసుకొస్తారో అర్థం కాదు. మేమైతే 1 బ్యాగ్ కూడా క్యారీ చేయలేము. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చినా కూడా లగేజ్ అయితే ఇలానే ఉంటుందండి. మ్యాక్సిమం అందరు పేరెంట్స్ వచ్చేటప్పుడు ఇట్లానే తెస్తారు, కానీ మా మామయ్య వచ్చేటప్పుడు మాత్రం 3-4 బ్యాగ్స్ అయితే ఉంటుందండి హెవీగా. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఏమేమి తీసుకొచ్చారనేది కూడా మీకు షేర్ అయితే చేస్తానండి. డెఫినెట్గా నెక్స్ట్ వ్లాగ్ అయితే చూడండి. ఇక్కడ ఇంకా నేను మిక్సీకి అయితే వేసి పెట్టేశానండి మసాలా వడ కోసము. ఇక్కడ చెన్నా దాల్ కూడా ఉడకబెట్టి అయితే పెట్టేశాను 3-4 విజిల్స్. ఇంకా మసాలా వడ అయితే స్టార్ట్ చేసేసానండి. సో నేను మిక్సీ జార్లో నేను మసాలా వడ అంటే మసాలా కోసం ఏమేమి వేసానంటే ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసానండి, అండ్ అల్లము వెల్లుల్లి వేసాను. నెక్స్ట్ వచ్చేసి పట్టు ఉంటుంది కదండి, పట్ట లవంగాలు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకొని అవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఈ పచ్చెనగపప్పు ఉంటుంది కదండి, ఆ పచ్చెనగపప్పుని కొంచెం పప్పు తీసి పెట్టేసి రిమైనింగ్ అంతా వేసేసి లైట్గా గ్రైండ్ చేసుకున్నాను. మసాలా వడకి మనకి ప్యూర్గా వడకి వేసినట్టు అంత ప్యూర్గా వేయనవసరం లేదండి, నార్మల్గా కొంచెం నార్మల్గా ఉన్నా కూడా సరిపోతుంది, అంత ప్యూర్గా గ్రైండ్ చేయనైతే అవసరం లేదు. ఇక్కడ ఇంకా వడలు అయితే చేశానండి. వడలు మ్యాక్సిమం చాలా తక్కువ చేస్తాను నేను, మసాలా వడ తక్కువ చేస్తాను, కానీ మినపొడి అయితే మా బాబు కోసం గ్రైండర్ వేసినప్పుడల్లా వాడికి చేస్తూనే ఉంటానండి. 1 or 2 అయితే వాడికి చేసి పెడుతూ ఉంటాను. స్ట్రెంత్ కదా మసాలా వడ కన్నా మినపడవనికి బాగా స్ట్రెంత్ కాబట్టి, అండ్ నేను దోశకి ఇడ్లీకి కూడా ఎక్కువ వేస్తుంటాను కాబట్టి ఇంకా మినపవడ ఎక్కువ చేస్తాను. మసాలా వడ అంటే రేర్ కేసెస్లో ఎప్పుడో 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి అట్లయితే చేస్తానండి. మినపొడి మాత్రం చేస్తూనే ఉంటాను. సో ఇక్కడ ఇంకా మసాలా వడ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆనియన్ కూడా చిన్న చిన్నవిగా కట్ చేసుకుని వేసేసాను, అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసానండి. సో అన్నీ యాడ్ చేసి ఫైనల్గా వడలు కూడా వేసేసాను, అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయండి వడలు క్రిస్పీగా. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, క్రిస్పీగా రావడం కోసం ఒక 2 స్పూన్స్ బియ్యం పిండైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు పచ్చెనపప్పుతో పాటు నానబెట్టేటప్పుడు ఒక 2 స్పూన్స్ రైస్ యాడ్ చేసినా సరిపోతుందండి. నేనైతే రైస్ అయితే యాడ్ చేశానండి 2 స్పూన్స్. మనకి బియ్యం పిండి యాడ్ చేస్తే ఏంటంటే బాగా క్రిస్పీగా వస్తాయండి, టేస్టీగా. ఇక్కడ ఇంకా ఫైనల్గా వడలు అయితే చేసేసానండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను మా మామ ఏం తీసుకొచ్చారు అనేది మొత్తం మీతో షేర్ అయితే చేస్తానండి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది కదండి. సో మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నా పాత వీడియోస్ కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో అయితే స్టాప్ చేస్తున్నానండి. పూరి అండ్ చెన్నా దాల్ కర్రీ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.